హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ వ్లాగ్స్. ఈ రోజు మనం 2025 సంవత్సరంలో జరిగిన విషాద సంఘటనల గురించి చర్చించుకోబోతున్నాం. మానవ సమాజం ఏర్పడినప్పటి నుంచి లక్షలాది సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అందులో భాగంగా 2025 సంవత్సరం మరికొద్ది రోజుల కాలగర్భంలో కలిసిపోయింది. ఇక నుంచి 2025 సంవత్సరం చరిత్రగానే మిగిలిపోయింది. ఇక ఈ 2025 సంవత్సరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రకృతి విలయాలు, భూకంపాలు, మానవ తప్పిదాలు వేలాది మంది ప్రాణాలను బలిగొన్నాయి. ఈ సంఘటనలు భారతదేశంలో కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా చోటు చేసుకోవడం ఆందోళన గురి చేసింది. ముఖ్యంగా భారతదేశంలో సంవత్సరం ప్రారంభమైన మొదటి నుండే ఇలాంటి విషాద సంఘటనల పరంపర కొనసాగింది. ఇందులో ముఖ్యంగా గతంలో ఎన్నలేని విధంగా భారతదేశంలో ప్రకృతి విలువలతో పాటు భూకంపాలు అన్ని ప్రాంతాల్లో చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఈశాన్య భారతదేశంతో పాటు ఉత్తరాదిలో ప్రళయానికి సంబంధించాయి. ఇక దక్షిణ భారతదేశంలో కూడా మొంకా, తుఫాన్ లాంటి విలయాలతో ఆస్తి ప్రాణ నష్టం సంభవించింది. ఇక వీటితో పాటు మానవ తప్పిదాలైన విమాన ప్రమాదాలే కావచ్చు, తొక్కిసలాటలే కావచ్చు, బస్సు ప్రమాదాలతో కూడా వేలాది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అయితే మనం ఈ వీడియోలో ప్రకృతి విలయాల వల్ల సంభవించిన మరణాలు, విషాదాల గురించి చర్చించుకోబోతున్నాం. నెక్స్ట్ వీడియోలో మానవ తప్పిదాల వల్ల జరిగిన ప్రమాదాలపై చర్చించబోతున్నాను. ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా భారతదేశంలో కూడా 2025 సంవత్సరం తీవ్ర వాతావరణ మార్పులు, భూకంప విపత్తులతో నిండిపోయింది. వాతావరణ సంబంధ ఒత్తిళ్లు, సహజ ప్రమాదాల తీవ్రత పెరగడంతో ఏ ప్రాంతం కూడా దీని నుండి తప్పించుకోలేకపోయింది. ఇక భారత్ విషయానికి వస్తే 2025 విషాదాల సంవత్సరంగానే భావించవచ్చు. ఇండియాలో విపత్తుల పరంపర ఏప్రిల్లోనే ప్రారంభమైంది. తేమతో కూడిన తూర్పుగాలు, పశ్చిమ అలజడుల అరుదైన కలయిక వల్ల 12 రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మెరుపులు సంభవించి కనీసం 150 మందికి పైగా మరణించారు. ఏప్రిల్ నుండి జూన్ వరకు ఉత్తర భారతంపై స్థిరమైన హీట్ డోమ్ ఏర్పడడంతో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండాకాలం ముగిసిన తర్వాత కూడా సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలతో జనం విలవిలలాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మే నెలలోనే ఋతుపవనాలకు ముందే అస్సాం, మణిపూర్, మిజోరాంలు వరదలతో పాటు కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇవి తీరని నష్టాన్ని, విషాదాన్ని మిగిల్చాయి. వందలాది మంది ప్రాణాలు విడిచారు. అలజడి సృష్టించిన భూకంపాలు. ఇక ఆ తర్వాత భూకంపాల పరంపర షురూ అయ్యింది. జూలై 10న ఢిల్లీలో 4.4 తీవ్రతతో, మరుసటి రోజే 3.7 తీవ్రతతో మరో భూకంపం వచ్చి జనాన్ని భయభ్రాంతులకు గురి చేసింది. ఇక ఆగస్టు నెలలో ఉత్తరాఖండ్లో ఆకస్మిక మేఘ విస్ఫోటనం సంభవించి కొండ చర్యలు విరిగిపడి ఆకస్మిక వరదలు జనాన్ని తీవ్ర ప్రభావితం చేశాయి. ఆగస్టు 14న జమ్మూ కాశ్మీర్లోని చో సిటీ గ్రామంలో మేఘ విస్ఫోటనం సంభవించి భారీ ఆస్తి, ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. ఆగస్టులో ఋతుపవనాల కారణంగా ఉత్తర మైదానాలలో నదీ వరదలు సంభవించి పంజాబ్, హర్యానాలోని కొన్ని ప్రాంతాలను నాశనం చేశాయి. ఉప్పొంగిన సట్లెజ్, బియాస్ నదులు కట్టలు తెంచుకొని వందలాది గ్రామాలను ముంచెత్తాయి. ఈ వరదలు వ్యవసాయానికి, పశువులకు భారీ నష్టాన్ని చేకూర్చాయి. అక్టోబర్లో తీర ప్రాంతాలలో మోంతా తుఫాను ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ప్రాణ నష్టం తక్కువగా ఉన్నప్పటికీ ఆస్తి నష్టం మాత్రం బాగా జరిగింది. నవంబర్ నెలలో దిత్వా తుఫాను తమిళనాడుకు తాకి చెన్నైలో విస్తృతమైన వరదలకు దారితీసి ప్రజా జీవనాన్ని స్తంభింపజేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా జరిగిన విపత్తులను పరిశీలిస్తే ఏడాది ప్రారంభంలోనే కాలిఫోర్నియాలో జరిగిన పాలిసేడ్స్ ఈటన్ అటవీ మంటలు $1 బిలియన్ నష్టాన్ని కలిగించింది. మూడు వేల మందిని బలిగొన్న మయన్మార్ భూకంపం. మార్చి నెలలో మధ్య మయన్మార్లో 7.7 తీవ్రత గల భూకంపం సంభవించి 3,000 మంది మరణించారు. దీనిని 2025లోనే అతి భారీ విపత్తుగా పేర్కొనవచ్చు.
ఇక మే నెలలో నైజీరియాలోని మోక్వాలో సంభవించిన ఆకస్మిక వరదలు వందలాది మంది మరణానికి కారణమయ్యాయి. జూలై 29న రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పం దగ్గర 8.8 తీవ్రత గల భారీ భూకంపం సంభవించి పసిఫిక్ అంతటా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇది 2011 తర్వాత ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన భూకంపంగా నిలిచింది. ఆగస్టు నవంబర్ నెలలో ఆఫ్ఘనిస్తాన్లో సంభవించిన 2 ప్రధాన భూకంపాలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఆగస్టు 31న కునార్లో వచ్చిన 6.0 తీవ్రత గల భూకంపం 2000 మంది ప్రజలను బలికొంది. ఇక తెలుగు రాష్ట్రాలను కూడా వరదలు ముంచెత్తాయి. అక్టోబర్లో సంభవించిన మోంతా తుఫాను కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తీవ్ర అతలాకుతలం అయ్యాయి. తెలంగాణలో ముఖ్యంగా ఖమ్మం, కరీంనగర్, వరంగల్తో పాటు పలు జిల్లాల్లో రైతులకు తీవ్ర నష్టాన్ని చేకూర్చింది. ఇలా 2025 సంవత్సరం మొత్తం ప్రకృతి విపత్తులతో పరేషాన్ చేసింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.